సరే, నిన్న మన ఆఫీస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. క్లయింట్ అడిగిన చేంజెస్ చేసిన తర్వాత హడావిడిలో ఎడిట్ చేయని వర్షన్నే పోస్ట్ చేశారు. మన ఆఫీస్లో ఎడిటింగ్ ఎలా ఉండాలి, పోస్టింగ్ ఎలా చేయాలి అన్నదానికి మనకి క్లియర్ రెసిపీస్ ఉన్నాయి. ప్రతి స్టెప్ రాసిచ్చాను, అయినా అన్ఎడిటెడ్ వర్షన్ పోస్ట్ అయింది. లెట్ మీ బీ వెరీ క్లియర్, దిస్ ఈజ్ నాట్ ఎ టెక్నికల్ ఫెయిల్యూర్, దిస్ ఈజ్ ఎ డిసిప్లిన్ ఫెయిల్యూర్ అండ్ దిస్ ఈజ్ అన్ప్రొఫెషనల్. క్లయింట్ చాలా కోపంగా ఉన్నారు. మీకు ఇది చిన్న మిస్టేక్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది మన బ్రాండ్ వాల్యూని డ్యామేజ్ చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్రాండ్ బిల్డ్ అవ్వడానికి ఇయర్స్ పడతాయి, డిస్ట్రాయ్ అవ్వడానికి ఒక్క మిస్టేక్ చాలు. నేను నమ్మేది ఒకటే మోడల్, ప్రోడక్ట్ ఫస్ట్, క్లయింట్ వర్షిప్. క్లయింట్ అంటే గాడ్తో ఈక్వల్. ఎందుకంటే క్లయింట్ లేకపోతే మనకి వర్క్ ఉండదు, ఈ జాబ్ ఉండదు, ఈ ఆఫీస్ ఉండదు, మన ఎగ్జిస్టెన్స్ ఉండదు. మనం ఉన్నామంటే కారణం వాళ్ళు. క్లయింట్ చిన్నవాడా, ఇంటర్నేషనల్ బ్రాండా, అది మ్యాటర్ కాదు. మన ఎఫర్ట్ ఎలా ఉండాలంటే మన లైఫ్ దీని మీద డిపెండ్ అయ్యింది అన్నంత సీరియస్తో ఉండాలి. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ క్లయింట్స్తో డీల్ చేసేటప్పుడు మన చిన్న తప్పు కూడా మన కంపెనీ క్రెడిబిలిటీని, మన కంట్రీ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తుంది. సో అందుకే వర్క్ పట్ల మ్యాడ్నెస్ ఉండాలి. సో ఇప్పటి నుంచి ఒకటే రూల్, ఐఎమ్ మేకింగ్ దిస్ వెరీ క్లియర్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం. నేను మళ్ళీ చెప్పను. ఫినిష్ ద టాస్క్ బిఫోర్ డెడ్ లైన్. సెండ్ చేయడానికి ముందు 100 times డబుల్ చెక్ చేసుకోండి. అండ్ ఎస్ఓపీలో ఉన్న ప్రతి పాయింట్ టిక్ మార్క్ పడాల్సిందే. దేర్ విల్ బి నో ఎక్స్క్యూజ్. ఐ విల్ నాట్ టాలరేట్ దిస్ హాఫ్ హ్యాస్డ్ వర్క్ అగైన్. బీ డిసిప్లిన్డ్, బీ ప్రొఫెషనల్. మిస్టేక్స్ అందరం చేస్తాం. అదే మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయడం అంటే వర్క్ మీద రెస్పెక్ట్ లేనట్టే. డిస్రెస్పెక్టెడ్ వర్క్ విల్ నెవర్ బీ టాలరేటెడ్ హియర్, because that's how real companies are built.